హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. ఈ వీడియోలో మనం వ్యాకరణ్ అనే టాపిక్ స్టార్ట్ చేసుకుందామండి. వ్యాకరణ్ చాలా మందికి ఈజీ సబ్జెక్టే, కాకపోతే కొత్తగా వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని స్టార్టింగ్ నుంచి చెప్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే వ్యాకరణ్ నుండి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోండి. వ్యాకరణ్లో వర్ణ విచార్ అనే టాపిక్ తీసుకుందాం. ఫస్ట్ మనం వర్ణ అంటే ఏంటో తెలుసుకుందాం. वह मूल ध्वनि जिसे अन्य टुकड़े ना किया जा सके उसे वर्ण कहते हैं. वर्ण एक मूल ध्वनि, దానిని అంతకంటే ఇక విడదీయడానికి కుదరదు, అటువంటి ధ్వనినే మనము వర్ణ అంటాం. ఉదాహరణకి పాని అనే పదాన్ని తీసుకుందాం. పాని అనే పదాన్ని మనం ఎలా విడదీస్తాం? పా ప్లస్ నీ. నెక్స్ట్ పా, దాన్ని ఎలా విడదీస్తాం? పు ప్లస్ ఆ. తర్వాత ని, న్ ప్లస్ ఈ. తర్వాత వీటిని మళ్ళీ చేయగలమా? విడదీయలేం. ఇటువంటి ధ్వనులనే మనము వర్ణ అంటాం. నెక్స్ట్ హెడింగ్ అక్షర్. అక్షర్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. యహ్ దో శబ్దోं से बना है. आ प्लस क्षर. क्षर का अर्थ है नाश होना. आ का अर्थ है नहीं. अक्षर का अर्थ होता है नाश नहीं होना या नाश को नहीं प्राप्त करना. అక్షర్ అనే పదము రెండు పదాలతో తయారైంది. ఆ ప్లస్ క్షర్. క్షర్ అనగా ఏంటి? నాశనము చేయబడేది. ఆ అనగా లేదు, అంటే చేయలేమన్నమాట. అక్షర్ అనగా నాశనము చేయలేనిది, నాశనము కానిది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వర్ణమాల. वर्ण के समूह को वर्णमाला कहते हैं. వర్ణాల సమూహాన్ని మనము వర్ణమాల అనడం జరుగుతుంది. వర్ణమాల में स्वर व्यंजन और अयोगवाह होते हैं. వర్ణమాలలో స్వర్, వ్యంజన్ మరియు అయోగవాహ ఉండడం జరుగుతుంది. మరి ఈ స్వర్, వ్యంజన్, అయోగవాహ వీటి గురించి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ స్వర్. जिन वर्णों का उच्चारण स्वतंत्र रूप से होता है वे स्वर कहलाते हैं. ఏ వర్ణాల ఉచ్చారణ అయితే వేటి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా చేయబడుతుందో అటువంటి వర్ణాలను మనము స్వర్ అనడం జరుగుతుంది. స్వరం కి సంఖ్య 13 है. స్వరం కి సంఖ్య 13. उच्चारण की दृष्टि से स्वरों के दो भेद होते हैं. హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్. ఉచ్చారణను దృష్టిలో పెట్టుకొని స్వర్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. హ్రస్వ స్వర్, దీర్ఘ స్వర్. ఫస్ట్ మనం హ్రస్వ స్వర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హ్రస్వ స్వర్. जिन स्वरों के उच्चारण में कम समय यानी एक मात्रा का समय लगता है उन्हें ह्रस्व स्वर कहते हैं. ఏ స్వరాల ఉచ్చారణలో అయితే కమ్ సమయం, తక్కువ సమయము, ఒక రెప్పపాటు సమయం అంటాం కదా, అంత తక్కువ సమయం పడుతుందో అటువంటి స్వర్ని మనము హ్రస్వ స్వర్ అనడం జరుగుతుంది. హ్రస్వ స్వర్ కో మూల్ స్వర్ భీ కహతే హై. హ్రస్వ స్వర్ని మూల స్వర్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హ్రస్వ స్వరం కి సంఖ్య 4 है. హ్రస్వ స్వర్ 4. ఆ, ఈ, ఉ, రి. ఆ, ఈ, ఉ, రి. नेक्स्ट दीर्घ स्वर. जिन स्वरों के उच्चारण में दुगुना समय यानी 2 मात्रा का समय लगता है उन्हें दीर्घ स्वर कहते हैं. ఏ స్వరాల ఉచ్చారణలో అయితే 2 సార్లు రెప్పవాల్చు సమయం పడుతుందో అటువంటి స్వర్నే మనము దీర్ఘ స్వర్ అనడం జరుగుతుంది. ఇన్కి సంఖ్య 7 है. వీటి సంఖ్య 7. ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. నెక్స్ట్
प्लुत स्वर ఈ प्लुत स्वर అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. जिन स्वरों के उच्चारण में तिगुना समय या उससे अधिक समय लगता है उन्हें प्लुत स्वर कहते हैं. ఏ స్వరాల ఉచ్చారణలో అయితే తిగుణ సమయ 3 సార్లు రెప్పవాల్చే సమయము లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పడుతుందో అటువంటి స్వర్నే మనం ప్లుత్ స్వర్ అనడం జరుగుతుంది. కిసీకో బులాయే జానే కే లియే ఎవరినైనా పిలవడానికి గాని మరియు మంత్రోచ్చారణ కర్తే సమయ మంత్రాలను ఉచ్చరించేటప్పుడు కూడా ఎవరినైనా పిలవడానికి కానీ లేదా మంత్రాలను ఉచ్చరించేటప్పుడు ఇస్కా ప్రయోగ్ కర్తే హై వీటిని ప్రయోగించడం జరుగుతుంది. ప్లుత్ స్వర్ కో ఐసే సూచిత్ కర్తే హై చూడండి, ప్లుత్ స్వర్ని సూచించాలంటే ఆ అక్షరం పక్కన 3 లాగా ఉండే ఈ సింబల్ని పెట్టడం రాయడం జరుగుతుంది అన్నమాట. అప్పుడే దానిని ప్లుత్ స్వర్గా పలకడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ సంధ్యాక్షర్. మరి సంధ్యాక్షర్ అని వేటిని అంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఐ ఓ औ को संध्याक्षर कहते हैं क्योंकि इनका उच्चारण 2 स्वरों के समान ही होता है. ఏ ఐ ఓ ఔ వీటిని మనము సంధ్యాక్షర్ అనడం జరుగుతుంది. ఎందుకంటే వీటి ఉచ్చారణ 2 స్వరాల ఉచ్చారణకి సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఏ ఐ ఓ ఔ ఏ 2 అక్షరాల కలయికతో వచ్చాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ అనే లెటరు ఏ 2 అక్షరాల కలయికతో వచ్చిందో చూద్దాం. ఆ ప్లస్ ఈ, ఆ మరియు ఈ 2 అక్షరాల కలయికతో ఏ అనే అక్షరం వచ్చింది. అలాగే ఐ, ఆ ప్లస్ ఏ, ఆ మరియు ఈ 2 అక్షరాల కలయికతో ఐ అనే అక్షరం వచ్చింది. అలాగే ఓ, ఆ ప్లస్ ఉ, ఆ ప్లస్ ఉ అనే 2 అక్షరాల కలయికతో ఓ అనే అక్షరం వచ్చింది. అలాగే ఔ, ఆ ప్లస్ ఓ, ఆ ప్లస్ ఓ అనే 2 అక్షరాల కలయికతో ఔ అనే అక్షరం వచ్చింది. అందుకే వీటిని సంధ్యాక్షర్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ ఆయోగ్వాహ్. అమ్ ఆహా కో ఆయోగ్వాహ్ కహతే హై. చూడండి, అమ్ మరియు ఆ అని ఆయోగ్వాహ్ అనడం జరుగుతుంది. క్యూంకి इन वर्णों का प्रयोग स्वरों के समान व्यंजनों के साथ भी किया जाता है. ఎందుకంటే వీటిని స్వర్ మరియు వ్యంజన్ రెండింటితో కూడా ప్రయోగించడం జరుగుతుంది. వీటి మాత్రాయని మనము వ్యంజన్తో ప్రయోగిస్తాం కదా, ఇది వచ్చేసి అమ్ యొక్క మాత్ర. దీనిని మనం ఏమంటాం, అనుస్వర్ లేదా బిందు. నెక్స్ట్ ఇది వచ్చేసి విసర్గ్. నెక్స్ట్ ఇది వచ్చేసి అనునాసిక్ యా చంద్రబిందు అనడం జరుగుతుంది. వీటిని మనము వ్యంజన్తో కూడా ప్రయోగిస్తాం. అందుకే స్వర్ మరియు వ్యంజన్ రెండింటితో కూడా ప్రయోగించడం వల్ల వీటిని ఆయోగ్వాహ్ అనడం జరుగుతుంది. ఓకేనండి, ఈ వీడియోలో వర్ణ విచారలో స్వర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో వ్యంజన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.